హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కుమార్ వ్లాగ్స్. నేను ఈరోజు మా ఇంట్లో హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అయితే తయారు చేశాను. ఇది నాకు మా అమ్మ నేర్పించింది. నేను ఎప్పుడైనా కొంచెం క్వాంటిటీనే చేస్తాను, సో దట్ ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ప్రాసెస్ అనేది చూసేద్దాం. ముందుగా ఒక కడాయి అనేది తీసుకొని అందులోకి సేమ్ స్పూన్తోని శనగపప్పు, కందిపప్పు, ధనియాలు అనేవి వేయించి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి ఒక చిన్న స్పూన్తోని ఒక స్పూన్ మెంతులు, అంతే మెజర్మెంట్తో ఒక స్పూన్ జీలకర్ర అనేది తీసుకొని రెండింటిని దూరగా వేయించండి. వేయించడం అయిపోయాక దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం అదే కడాయిలోకి కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచి తీసి పక్కన పెట్టేసేయండి. కొంచెం ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేయండి. 1 స్పూన్ బియ్యం వేయండి. అందులో కొంచెం పసుపు అనేది వేసి కొంచెం బియ్యం అనేది ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. అందులోకే ఒక 1 స్పూను మిరియాలు అనేవి వేసి లైట్గా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోండి. చల్లారాక పొడి చేసి పెట్టుకోండి. ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.